హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీకోసం ఈరోజు అయితే ఈ క్రేజీ ఫ్రూట్ అండి. అండ్ ఫస్ట్ దీన్ని మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ నాకు దీన్ని చూడంగానే ఒక పెద్ద నిమ్మకాయ లాగా అనిపించింది, లైక్ దెబ్బ నిమ్మకాయ. కానీ ఇది అది కాదు. దీని పేరేంటో నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇది పక్వానికి రాలేదనేసి 2 days ఎందులో అయినా పెట్టమన్నారు. సరే అనేసి ఇలా 2 days ఒక కాటన్ సంచిలో పెట్టేసినాం. కానీ 2 days తర్వాత తీసేసరికి అది పండలేదు కదా, వల్లిపోయినట్టు అయిపోయింది. సరే చేసేదేమీ లేక పొట్టు తీయడానికి ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. దానికోసం నైఫ్ యూజ్ చేసేసి ఇలా ఘాట్లో పెట్టి పొట్టు తీసాము. పొట్టు అయితే ఆల్మోస్ట్ ఒక 1 inch మందం ఉంది, కానీ అది ఎంత స్పంజ్గా ఉందంటే ఒక దూదిలా ఉంది. అండ్ దాని పీల్ తీయడానికి కూడా మాకు ఒక 20 minutes టైం పట్టింది. ఆ తోలు ఎంత లాగుతుంటే అంత వస్తుంది అన్నట్టుగా తీసినా కొద్దీ వస్తూనే ఉన్నది ఆ తోలు. చేతితో రాకపోయేసరికి ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటూ తీసాము. లాస్ట్కి దాని చర్మం అంతా ఒలిచినాక దాని పరిస్థితి అయితే చూడండి. ఒలిచి లాస్ట్కి అయితే ఇట్లా వచ్చేసింది. సరే ఇక టేస్ట్ చేద్దామని చూసినాం. మా వాళ్ళు అయితే ఎంత మంచిగా ఉంటుందో అనేసి ఒకరికొకరు ఫస్టే చేతులు పెడుతున్నారు. అందరికీ కొంచెం ప్రసాదం పంచిన ఫస్ట్ ఆ ప్రసాదానికే సరిపోయింది వాళ్ళకి. అది మొత్తం ఒగరుగా కాస్త చేదుగా పుల్లగా ఉంది. ఇది చెట్టు మీద కంప్లీట్గా వండినా కూడా ఇదే టేస్ట్ ఉంటుందంట. అండ్ వగరుగానే ఉంటుందంట, మరీ అంత స్వీట్గా అయితే ఉండదంట. కానీ హెల్త్కి మంచిది కాబట్టి తినక తప్పలేదండి. మరి దీని పేరేంటో చెప్పలేదు కదా, దీన్ని పంపరా అంటారంటండి, పంపరా. మరి దీన్ని మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసి చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.